చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని ప్రియ సంగమా, దేవుడి ఉదయం నీతో మాట్లాడుతూ ఒక లేఖనాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ఈ విధంగా ఉంది. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు సంగమా అన్నీయు క్రీస్తునంత అవునన్నట్టుగానే ఉన్నవే. క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవే. క్రీస్తు వెలుపల కాదు, క్రీస్తునందు అంటే ఆదామునందు, క్రీస్తునందు. మొదట మనం ఆదామునందు ఉన్నప్పుడు, ఎవరైతే ఆదామునందు ఉన్నారో వారికి దేవుని వాగ్దానాలు ఏవి కూడా వారికి జరగవు. ఆదాము ఉన్నప్పుడు పాపం వారిపైన నిలబడి చేస్తుంది. ఆదాము దగ్గర ఉన్నప్పుడు, లేకపోతే ఆదాము క్రింద ఉన్నప్పుడు, ఆదాము నందున్నప్పుడు వారి జీవితం నరకానికి, మరణానికి వెళ్ళిపోతుంది. సంగమా, నువ్వు యేసునందు ఉన్నావు గనక జీవము, నిత్య జీవం నీకు అనుగ్రహింపబడుతుంది. యేసునందు ఉన్నావు గనక ప్రతి వాగ్దానం దేవుడు నీకు ఉచితంగా ఇస్తున్నాడు. ఎంత సంతోషం కదా. నువ్వు అనుకుంటున్నావేమో వాగ్దానాలు నీ మీద ఆధారపడి లేవు, వాగ్దానాలు నీ ప్రార్థన ఉపవాసాల మీద ఆధారపడి లేవు, వాగ్దానము నువ్వు ఎంత బాగున్నావు దాని మీద ఆధారపడలేదు, నీవు ధర్మశాస్త్రం ఎంత బాగా పాటిస్తూ క్రియలు ఎంత బాగున్నావు దాని మీద ఆధారపడలేదు. బైబిల్ చెప్తుంది వాగ్దాన విషయానికి వచ్చినప్పటికీ అబ్రాహాముకైనను అతని సంతానంకైనను. చూడండి, ఈ మాట నేను చదువుతున్నాను, జాగ్రత్త వినండి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ఈ విధంగా ఉంది. అతడు లోకమునకు వారసుడుగా నన్ను వాగ్దానము అబ్రాహాముకైనను అతని సంతానంకైనను ధర్మశాస్త్రం మూలంగా కలుగలేదు కానీ, చూడండి, వాగ్దానం ధర్మశాస్త్రం మూలంగా అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కలగలేదు కానీ విశ్వాసం వలనైన నీతి మూలంగానే కలిగెను. అర్థమవుతుందా? వాగ్దానాల నెరవేర్పు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కలగదు. అది పొరబడినట్లే. మన క్రియలు బట్టి, మన ప్రార్థన ఉపవాసాలు బట్టి, మనం చేసిన పనులు బట్టి దేవుడు చేయడు. అవును, ప్రార్థన దేవునితో మాట్లాడటం, దేవునితో మార్కులు సంపాదించడానికి కాదు. ప్రార్థన ఉపవాసం దేవునికి దగ్గర అవ్వడానికి కాదు, ఇది దేవుని దగ్గరగా తెలుసుకోవడానికి, ఆయన ఎంత దగ్గరగా ఉన్నాడో ఈ విషయాలు మనల్ని గ్రహించడానికి. చూడండి, మనం ఆయనతో పాటు కూర్చొని పెట్టబడ్డాం. దేవుని లేఖనాలు చెప్తున్నాయి. దగ్గరగా ఉన్నావు నువ్వు, దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయొద్దు. దగ్గరగా నీవు ఆ దగ్గర ఎంత దగ్గరగా ఉన్నావో తెలుసుకోవడం నువ్వు ప్రయత్నం చేయాలి. దేవుని లేఖనాలు చదువుతున్నప్పుడు ఎంత దగ్గరగా ఉన్నావో బైబిల్ వివరిస్తుంది నీకు. చూడండి, జాగ్రత్త వినండి. ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు ఈ విషయాలు. ఈ వాగ్దానాన్ని కూడా నీ పట్ల నెరవేరుతాయి. అది నెరవేరడానికి నీ ప్రయత్నం అంతా ఒకటే అవ్వాలి. విశ్వాస మూలమైన నీతి వైపు నీ కళ్ళు ఉంచాలి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల కాదు, విశ్వాస మూలమైన నీతి వల్ల దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఇక్కడ అదే రాస్తున్నాడు, ఇక్కడ ఆ విషయాన్ని చెప్తున్నాడు. అబ్రాహాముకైనను అతని సంతానంకైనను ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాదు కానీ విశ్వాసం మూలమైన నీతి వల్ల చేశాడు. ఏదైనా ప్రతి వాగ్దానము నీకు అవును ఆమెనట్లుగా ఉంది. దేవుడు కార్యాలతో నడిపించబోతున్నాడు. కేవలము నీతి బట్టి నీకు వాగ్దానములు నెరవేర్చబడబోతున్నాయి. కేవలము దేవుని నీతి బట్టి ప్రతి వాగ్దానమును దేవుడు నీ పట్ల నెరవేర్చబోతున్నాడు. ఈ విషయాన్ని మనసులోకి తీసుకోవడానికి ఇష్టపడు. ఎవరేమనుకున్నా నీ మనసులో మాత్రం ఈ మాటను తీసుకో. దేవుడు చెప్తున్నాడు గనక ఆ మాట ప్రకారం విని ముందుకెళ్ళు. ఆ మాట ఇది, దేవుడు నా నీతి బట్టి కాదు కానీ ఆ నీతి బట్టి ప్రతి వాగ్దానం దేవుడు నీకు నెరవేర్చబోతున్నాడు. కళ్ళు మూసుకుంటావా? ఇదే నీ గురించి ప్రార్థన చేస్తాను. ప్రతి వాగ్దానం నీకు అవును ఆమెనుంది. మా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ప్రతి వాగ్దానముల పట్ల నెరవేర్చబోతున్న దేవా నీకు స్తోత్రాలు. నీ మాట ప్రకారంగా ప్రతి వాగ్దానం వారికి నెరవేర్చమని అడుగుతావు. అయ్యా, నీవు నీ ఆత్మ ద్వారా నువ్వు నీతిని ఇచ్చావు, మాకు స్తోత్రాలు. నీతి ద్వారా మాకు ప్రతి వాగ్దానం నెరవేర్చబోతున్నా నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు వాటన్నిటిని నమ్మి ముందుకెళ్ళినట్లుగా వారు మనసును ప్రేరేపించి వారికి బలం ఇచ్చి నడిపించబడదు. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడికి మరలా చెప్తున్నాడు, ప్రతి వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. దేవుని వాగ్దానాలు వెతకాలి. ఇప్పుడు వెళ్ళి ఆయన వాగ్దానాలను చూడాలి. వెళ్ళి
ఒకసారి వాగ్దానం చూస్తే అర్థమవుతుంది, ఓ ఈ వాగ్దానమా ఇది నాకు నెరవేర్చబోతున్నాడు, ఈ వాగ్దానమా ఇది నెరవేర్చబోతున్నాడు. ధైర్యంలోకి నువ్వు ఉదయాన్ని వెళ్ళబోతున్నావు. God bless you. See you tomorrow.